నేను కూడా మీలాగే ఉండాలనుకుంటాను సార్, కానీ బద్ధకం. ఏదేమైనా నుదుటి మీద రాత, చేతిలో గీత ఉండాలి సార్. నీ చేతిలో గీతలు చూడాలి సార్. డిస్టర్బెన్స్ ఆఫ్ దరిద్రుడా. మీరేమైనా జ్యోతిష్కులా సార్? లేదు సార్, కాకపోతే నా చేతిని చాలా మందికి చూపించాను. ఆ ఎక్స్పీరియన్స్తో నీ చేతిని చూస్తున్నాను. ఏం కనిపించింది సార్ నా చేతిలో? సార్, ఇది అరచేతిలో లేదు సార్. ఔటర్ రింగ్ రోడ్లా రేఖలన్నీ గజిబిజిగా ఉన్నాయి. అసలు ఏం అర్థం కావట్లేదు సార్ ఇది. అంటే నాకంటూ ఒక రూలు లేదని వీడికి తెలిసిపోయిందా? ప్రేయర్ టైం అవుతుంది సార్, తొందరగా వెళ్దాం సార్. పదండి మేడం. ఏమే, రెడీ అయ్యావా? అవుతున్నానండి. ఓ శని అమ్మ కూతురా, ఇంకా ఎంతసేపు రెడీ అవుతావే? ఫస్ట్ టైం స్కూల్కి వస్తున్నాను, కాస్త అపియరెన్స్ ఉండాలి కదా. మనమే స్కూల్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళటం లేదు, చందాలు ఇవ్వడానికి వెళ్ళడం లేదు. ఆ టీచర్ని చూడటానికి పోతున్నాము. అయినా సరే ఆ టీచర్ కి మనం బాగా రిచ్ అని తెలియాలి కదా. ఆ టీచర్ దివ్య అయితేను సూర్యుడి ముందు దివిటిలా వెలవెలపోతావా ఏంది? తన దివ్య ఎందుకు అవుతుంది? తను దివ్యానేమో అనుమానంతో కదా మనం చూడటానికి పోతుంది. దేవుడా, తను దివ్య కాకుండా ఉండాలి. ఎందుకే? నీ మేకప్ బిల్డప్ వేస్ట్ అయిపోతుందనే. అది కాదు పౌడరు. ఆపోయే నీ డిస్కషన్. అవతల జై శ్రేయాలు రెడీ అయి ఉంటారు. వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి వంకతో మనం కూడా పోవాలి. అంటే వాళ్ళతో పాటే వెళ్ళాలి. పిల్లలతో పాటు అంటే శశి ఒప్పుకుంటుందా పౌడరు? సచ్చి సైడి ఒప్పిద్దామే, అవసరం మంది కదా. తాతయ్య, నానమ్మ. ఏందిదే ఎన్నడూ లేందే తాతయ్య నానమ్మ అంటూ ప్రేమగా పిలుస్తుందేందే? మనతో ఏదైనా అవసరం పడిందేమో. మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. ఇప్పుడే అనుకున్నాము. నీకు మేమేమి సహాయం చేయగలమమ్మా? ఏదో నీ దయా దాక్షిణ్యం వల్ల మేము ఇంట్లో ఉంటున్నాము. ఆయన నిన్న ఒక వీధి పిల్లని ఇంటికి తీసుకొచ్చారు కదా, ఆ పిల్లని చూడ్డానికి జయశ్రేయాలను తీసుకుని స్కూల్కి వెళ్తున్నారట. ఇంట్లో చేసింది చాలక స్కూల్కి వెళ్ళి కూడా ఆ పిల్లని ముద్దు చేసి మన పిల్లల్ని బాధ పెట్టాలనుకుంటున్నారు. ఆ టీచర్ని కలిసి థ్యాంక్స్ చెప్పి జయశ్రేయాలను ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నారు. గోవింద చంద్రిక, మన ప్లాన్ మొత్తం గోవింద పౌడరు. అది జరగకూడదు. పిల్లలతో అయినా స్కూల్కి వెళ్ళకూడదు. ఈరోజు పిల్లల్ని మీరు తీసుకెళ్ళాలి. ఈ రోజే కాదు, ఆయన వీధి పిల్లని మర్చిపోయేంత వరకు, ఆయన టీచర్కి థ్యాంక్స్ చెప్పే ఉద్దేశం మారేంత వరకు ప్రతిరోజు మీరే పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలి. అంటే అమ్మా, మాకు వేరే పని ఉంది, మేము కాస్త బిజీగా ఉన్నావా? నీ పౌడరు ఇప్పుడు బిల్డప్ అవసరమా? ఏ పని పాట లేని మీరు బిజీగా ఉండడం ఏంటి? మీరే పిల్లల్ని తీసుకెళ్తున్నారంతే. మీకు నిజంగా పనుంటే తర్వాత చూసుకోండి. అలాగేనమ్మా, మేమే దగ్గరుండి పిల్లల్ని తీసుకొస్తాం. పదండి. నేను చెప్పింది తాతయ్యకి, మళ్ళీ మీరెందుకు? అంటే మేమొక వ్రతం అనుకున్నామమ్మా. ఈ రోజంతా ఆయన నేను కలిసి ఉండాలనుకున్నాం. ఈ రోజంతా కలిసి ఉంటే జీవితాంతం కలిసి ఉంటామంట. మీరు కలిసున్నా విడిగా ఉన్నా ఎవరికి ఏ ప్రయోజనం లేదులే గాని త్వరగా బయలుదేరండి. పిల్లలు రెడీ అయ్యారు. ఇప్పుడు ఇది మనల్ని తిట్టిందా పొగిడిందా పౌడరు? తను పొగిడినా తిట్టినట్టే ఉంటుంది.
తిట్టినా పొగిడినట్టే ఉంటుందని మనం అనుకోవాలి. ఏదైతేనే మన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు తనే పిల్లల్ని తీసుకొని పోమ్మందే. పద తొందర పోదాం. మమ్మీ, ఈ రోజు మమ్మల్ని స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు? నేను తీసుకెళ్తాను జై. చంద్రిక, ఇదేంటి మనం చెప్పాల్సిన డైలాగు తను చెప్పేస్తున్నాడా? ఇప్పుడెట్టా? శశి ముందు వాడు ఆటలేం సాగోలేండి. మీరెందుకు డాడీ? డ్రాప్ చేస్తాను. మీరు అవసరం లేదు డాడీ. అవును రాదే, ఈ మాత్రం దానికి నువ్వెందుకో? ఇంట్లో ఖాళీగా పడి ఉన్నాగా, నేను మీ అమ్మమ్మ వెళ్ళి డ్రాప్ చేసి వస్తాం. మీరు కూడా వద్దు. ఎందుకురా? మాతో డాడీ వస్తేనేమో ఆ మంగని హైలైట్ చేస్తారు, మీరొస్తేనేమో ఆ మిస్కి మాపై కంప్లైంట్ చేస్తారు. అలా ఏం చేయరు జై. ప్లీజ్ మమ్మీ, డాడీ వద్దు, గ్రాండ్ ఫా వద్దు, గ్రానీ వద్దు, డ్రైవర్ తో వెళ్తాం. వీళ్ళ ముందు ఎవరు ఆటలు సాగేలా లేవే. నేను జస్ట్ మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను శ్రేయ. మేం కూడా అంతేరా, మిమ్మల్ని డ్రాప్ చేస్తామంతే, ఎవరికీ కంప్లైంట్ చెయ్యం. మీరెవరూ వద్దని చెప్తున్నానా? ఎవరైనా మాతో వస్తే మేం స్కూల్కే వెళ్ళం. పద శ్రేయ. బాయ్ బాయ్ మమ్మీ. మమ్మీ. బాయ్ జై. బాయ్ శ్రేయ. చూశారు కదా, ఇప్పటికైనా పిల్లల మనసుని అర్థం చేసుకోండి. ఆ వీధి పిల్లకి మీకు ఏదో రిలేషన్ ఉన్నట్టు తెగ ఆరాటపడిపోతున్నారు. ఆ రిలేషన్ ఏందో కొనుక్కోవాలని మేము వెళ్ళాలనుకున్నాం. ఆ వీధి పిల్లని వీధిలోనే వదిలేసి ఆ టీచర్ని మర్చిపోండి. పిల్లలు హ్యాపీగా ఉంటారు, నేను మనశ్శాంతిగా ఉంటాను. ఏం చేద్దాం బాబు? ఏం చేసైనా సరే ఈ రోజు ఆ టీచర్ని కలవాల్సిందే చంద్రిక. జయశ్రీయలు స్కూల్కి రావద్దంటున్నారు కదా పౌడ్రు. వాళ్ళు వద్దంటే మనం ఆగిపోతామా? పెద్దవాళ్ళ మనమా వాళ్ళ? అంటే పిల్లల్ని బాధ పెట్టడం ఎందుకని? ఆ పిల్లల బాధ కన్నా ఆ టీచర్ దివ్యో కాదో తెలుసుకోవాలన్న తలనొప్పే నాకెక్కువ. శశికి తెలిస్తే మనకి అన్ని నొప్పులు వస్తాయి పౌడ్రు. శశికి పిల్లలకు తెలియకుండా క్వార్టర్స్ దగ్గర టీచర్ని పాపని కలుద్దాం. మీరు క్వార్టర్స్కి వస్తారా బాబు? అంతకన్నా నీచం, దరిద్రం, దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు పౌడ్రు. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనెంత? ఆ పాప కోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తోంది చార్కేశా. అలాగే బాబు, వెళ్దాం. వెళ్ళక తప్పదంటావా? క్వార్టర్స్ కు వెళ్తున్నాం, టీచర్ని చూస్తున్నాం, అంతే. కుమార్, మేడం, నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావేంటి? సారీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నీతో గుడ్ మార్నింగ్ చెప్పించుకోవడానికి ఆపలేదు కుమార్. ఎందుకలా ఉన్నావు? ఏం లేదు మేడం. లేదు, నీ బిహేవియర్లో ఏదో మార్పుంది. అదేం లేదు మేడం. ఎందుకు ఇలా ఉన్నాడు? నా గురించి నిజం తెలిసిపోయిందా? ప్రతి సండే రోజు ఇంటికొస్తావు కదా, నిన్నెందుకు రాలేదు? వచ్చాను మేడం, కానీ మీరేమో. ఏమైంది కుమార్? ఒంట్లో కాస్త బాగాలేదు మేడం. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. ఇదిగో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. వద్దు మేడం. ఇదేం అప్పు కాదు, నువ్వు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. తీసుకో. హాస్పిటల్కి వెళ్ళొచ్చాను మేడం. నిజంగా? ఆరోగ్యం జాగ్రత్త కుమార్. నిన్ను నమ్ముకుని నీ భార్య పిల్లలున్నారు. నువ్వు డల్గా ఉంటే వాళ్ళు బాధపడతారు. మేడం, సారీ మేడం. ఇట్స్ ఓకే కుమార్. ఏంటి సార్ అట్లా భయపెట్టారు? నేను మరీ అంత భయంకరంగా ఉండనే.
మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. ఆగు. జానకి మేడంకి ఎందుకు అబద్ధం చెప్పావు? నేనా సార్? అయ్యో, అంత ఎక్స్ప్రెషన్ వద్దు. నువ్వు క్వార్టర్స్ వైపు రావడం నేను చూశాను. అంటే సార్ అది ఇప్పుడు నిజం చెప్పు. మేడంని చూసి ఎందుకు వేరేలా బిహేవ్ చేస్తున్నావు? అదేం లేదు సార్. హెల్త్ బాలేదు, హాస్పిటల్కి వెళ్ళాను అని ఆవిడికి చెప్పినట్టు నాకు చెప్పకు. నేను పీటీ మాస్టర్ని. నువ్వు హెల్దీగా ఉన్నావో లేదో కళ్ళతో చూసి స్కాన్ చేసి చెప్పగలను, తెలిసిందా? ఏం లేదు సార్. ఏదో ఉంది. అవును సార్, మీకు పీరియడ్ ఉంది, వెళ్ళండి. నువ్వు నాకు చెప్పే వరకు నేను వెళ్ళను. ప్రిన్సిపల్ సార్ కోపడతారు సార్. పర్లేదు, పడతాను. ఎందుకు సార్? చెబుతావా లేదా? ఏంటి జిడ్డులో తగులుకున్నాడు? కరెక్ట్, నేను జిడ్డునే. సోప్తో కడుక్కుంటే గాని ఆ జిడ్డు పోదు. సమాధానం చెప్పించుకోకుండా నేను నిన్ను వదలను. చెప్పు. సార్ అది చెప్పొచ్చో చెప్పకూడదు? విచ్చల విడిగా చెప్పొచ్చు, చెప్పే. నేను నిన్న క్వార్టర్స్కి వచ్చింది నిజమే సార్, కానీ మేడం గారు నువ్వు చెప్పేది నిజమా? సార్, నా 2 కళ్ళతో చూశాను సార్. ఇంట్లో నుంచి కూరగాయల సంచితో వచ్చిన మేడం ఆ పాడుపడ్డ ఇంట్లోకి వెళ్ళి బుర్కా వేసుకున్నారు. బుర్కాలో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని తిరిగి ఆ పాడుపడ్డ ఇంట్లోకి వెళ్ళి బుర్కా తీసేసి మళ్ళీ క్వార్టర్స్కి వచ్చారు. తను అలా ఎందుకు చేసింది? అదే అర్థం కాక నిన్నటి నుండి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను సార్. నువ్వు నా కథలు చెప్తున్నావు కదా? అంటే నేను చెప్పింది మీరు నమ్మటం లేదా సార్? లేకపోతే జానకి మేడం బురకాయ వేసుకోవడం ఏంటి? మీరు నేను చెప్పేది నమ్మకపోతే నాతో రాండి సార్. ఆగు. ఎక్కడికి? సాక్ష్యం చూపిస్తాను, రండి సార్. పదండి సార్, రండి. రండి సార్, రండి. ఏంటి కుమార్ ఇది? మీరు ఉండండి సార్, నేను చూపిస్తాను. చూడండి సార్, ఇప్పుడు నమ్ముతారా? తను ఎందుకు బురకా వేసింది? మేడంని ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికేమో సార్. తన ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదు అనుకుంటుందంటే తను ఎవరై ఉంటుంది? లేదు సార్, భాషా సినిమాలో రజనీకాంత్ లాగా, ఇంద్ర సినిమాలో చిరంజీవి లాగా, సమరసింహారెడ్డిలో బాలకృష్ణ లాగా జానకి మేడం గారికి కూడా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందనుకుంటున్నారా? ఉండే అవకాశం ఉంది కదా కుమార్. తను కడపలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఏమో, పేరు కడప రెడ్డమ్మేమో, కత్తులు బాంబులు అంటే తనకిష్టమేమో. శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికొచ్చి గప్ చుప్ గా టీచర్ జాబ్ చేస్తుందేమో. ఊరుకోండి సార్, వదిలితే విజేంద్ర ప్రసాద్ గారి లాగా ఓ కథల మీద కథలు చెప్పేలా ఉన్నారు. మరి మేడం ఎందుకు బురకా వేశారు? ఏముంది సార్, ఒంటరి ఆవిడ, భర్త లేడు, బయట సమాజం ఎలా ఉందో మీకు తెలుసు కదా సార్. బయట ఎవరి కంట్లో పడకూడదని అలా చేశారేమో. కానీ నీ కంట్లో పడిందిగా. అయ్యో సార్, అలా అనకండి. మేడం అంటే చాలా గౌరవం. మేడం చాలా మంచివారు సార్. మేడాన్ని బుర్కాలో చూసినట్టు నేను ఎవరికి చెప్పను సార్. మరి నాతో ఎందుకు చెప్పావు? నేనెక్కడ చెప్పాను సార్, మీరే జిడ్డులో పట్టుకొని నసబెట్టి చెప్పించుకున్నారు. సర్లే, ఇంకెవరికి చెప్పకు. సార్, మీరు కూడా మేడం గారిని ఏం అడగండి సార్. నిజానికి అడగాలనే ఉందయ్యా, కానీ అడిగితే చంపేస్తుందేమని భయంగా కూడా ఉంది. మేడం గారు మంగ పాప బాగుండాలి సార్, మీరే వాళ్ళని చూసుకోవాలి. ఏయ్, వాళ్ళని నేను చూసుకోవడం ఏంటయ్యా? అంటే
పక్క పక్కనే ఉంటున్నారు కదా సార్, అందుకే అలా చెప్పాను. ఇలా క్లారిటీగా చెప్పు. నువ్వు అలా చెప్పావనుకో అపార్థాలు వస్తాయి. సార్ మీరు అందరూ లాంటి వారు కాదు సార్, మీరు కూడా మంచివారే, అందుకే మీకు చెప్పాను. సార్ ఒక్క నిమిషం. ఉంటాను సార్. ఆ. ఆ. బురక ఎందుకు వేసుకున్నట్టు? డోర్ లాక్ అయిందే. కీస్ అబీబాబు దగ్గర ఉన్నాయేమో. చారుకేశా, ఏంటది? ఏం లేసేసమ్మా? ఆ బ్యాగ్ లో ఏముంది? వెనకేంటి? ఇవి ఫ్రూట్స్ స్వీట్స్. ఎందుకు? అబీబాబు ఎక్కడికో వెళ్ళాలి అన్నారు. ఎక్కడికి? ఏదో ఫౌండేషన్ కట్టేసమ్మా. ఏ ఫౌండేషన్? పేరు గుర్తులేదు. ఆయన ప్రోగ్రామ్స్ నువ్వు చూస్తున్నావా లేక నీ ప్రోగ్రామ్స్ ఆయన చూస్తున్నారా? అంటే శేషమ్మా, ఇది ఈ రోజు స్కెడ్యూల్లో లేదు, సడన్ ప్రోగ్రామ్. ఈ మధ్య నీకు నీ బాబు గారికి సడన్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అదేం లేదు శేషమ్మా. నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావు. మీ దగ్గర దాయడానికి ఏముంటుందమ్మా? తెలిసిన రోజు చెప్తాను ఏం దాచావో. ఏం చారుకేశా, ఇవి తీసుకుని ఇంట్లోకి వచ్చావు? కార్లో పెట్టొచ్చు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కీస్ మీ దగ్గర ఉండిపోయినాయి బాబు. శశి చూడలేదు కదా? చూశారు బాబు. ఏం చెప్పావు? అంటే ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారు? అదేనమ్మా, మేం ఫౌండేషన్కి వెళ్తున్నట్టు మీతో చెప్పానని బాబుతో చెప్తున్నాను. ఫౌండేషన్లు, ట్రస్ట్లు, చారిటీలు బాగానే తిరుగుతున్నారు. ఏదో ముసలి వాళ్ళు తీర్థయాత్రలకు తిరిగినట్టు. అబ్బా త్వరగా రా చంద్రిక, టైం అవుతుంది. వస్తున్నా, నాగండి. వీళ్ళంతా ఉన్నారేంటి పౌడరు? మీరెక్కడికి వెళ్తున్నారు? గుడికి. టెంపుల్ కి. చెరో మాట సింకులోనే అన్నావు చంద్రిక. ఇప్పుడు గుడికి ఎందుకు? ప్రసాదం కోసం. ఈసారి సింకు తప్పింది పౌడరు. ఏ గుడికి వెళ్తున్నారు? సాయిబాబా వెంకటేశ్వర గుడికి. అదేనమ్మా, సాయిబాబా, వెంకటేశ్వరుడు, శివుడు అందరూ ఒకే చోట ఉంటారు కదా. శ్రీనగర్ కాలనీ గుడికే. అక్కడ ప్రవచనాలు వినడానికి వెళ్తున్నామమ్మా. ఎవరి ప్రవచనాలు? గరికపాటి వారు. చాగంటి గారు. అంటే శివుడి గుడిలో సాగంటి వారు, వెంకటేశ్వర స్వామి గుడిలో గరికపాటి వారు ప్రవచనాలు చెబుతున్నారు. మీరిద్దరూ కలిసి నాకు హరికథలు చెప్పట్లేదు కదా? భలే దానివమ్మా. అవును, అభి చారుకేశ ఎక్కడికి వెళ్తున్నారు? మీరు పూజలు చేయడానికి, వాళ్ళు దాన ధర్మాలు చేయడానికి వెళ్తున్నారు. అవునా, ఎటువైపు వెళ్తున్నారా అదే? మేము మెహదీపట్నం వైపు వెళ్తున్నామండి. ఓ, మేము శ్రీనగర్ కాలనీ వైపు వెళ్తున్నాంలే. నేను కూడా వస్తాను. వాళ్ళతో వెళ్ళు. లేదురా, నువ్వే తీసుకెళ్ళు. మేము అట్నుంచటే ఆఫీస్కి వెళ్ళాలి. మాకు కూడా వేరే పనుందిరా. ఏంటి మీరందరూ కంగారు పడుతున్నారు? మాకేం కంగారు లేదమ్మా, మాతో ఉంటే నీకు బోరు కొడుతుంది కదా అని. అయినా పిల్లలు ఇంటికి వచ్చే టైం అయింది కదా శశి, వాళ్ళని చూసుకోవాలి కదా నువ్వు. అవునమ్మా, పిల్లలొచ్చే టైంకి ఎవరూ ఇంట్లో లేకపోతే ఎలా? మీరందరూ నాకు అబద్ధాలు చెప్పట్లేదు కదా? ఏందమ్మా, నీకంత డౌట్ ఉంటే మాతో పాటు రా. ఓవర్ యాక్షన్ చేయకపోవడం, దొరికిపోతాం. పిల్లల కోసం ఇంట్లో ఉండాలిగా, మనం బతివులాడినా మనతో పాటు రాదు. బాబు టైం అయింది, వెళ్దామా? వెళ్ళొస్తాను శశి. మంచిది. మేం కూడా బయలుదేరుతాం శశి. సంతోషం. పిల్లలు జాగ్రత్తమ్మా. నీకు తోడుగా ఇంట్లోనే ఉండాలని ఉంది గానే, ఈ వయసులో ప్రవచనాలు వింటేనే కదా మాకు పుణ్యం. ఓవర్ చేయకుండా త్వరగా పద పౌడరు. సరేనమ్మా, చీకటి పడేలోపు వచ్చేస్తాము. పిల్లలు జాగ్రత్త.
వీళ్ళు నాకు అబద్ధం చెప్పి వేరే ఎక్కడికో వెళ్ళట్లేదు కదా? ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయినే